హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. బీఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైల్ గురించి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఈ జాబ్‌కి రాకముందు గూడా, అలాగే ఇప్పుడు గూడా నేను చాలా సార్లు యూట్యూబ్‌లోని అలాగా వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలా సార్లు సెర్చ్ చేశాననమాట. అంటే బీఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని. నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ, ఏ ఒక్క వీడియోలో కూడా క్లియర్‌గా, క్లారిటీగా బీఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైల్ ఇది అని ఏ వీడియోలో నాకు క్లియర్ 100% ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో, నేను రీసెంట్‌గా కూడా నిన్న, మొన్న కూడా ఒక 2, 3 వీడియోస్ ఎవరో అప్‌లోడ్ చేస్తే చూసాను. ఏంటంటే అవి ఎలా ఉన్నాయంటే ఏదో గూగుల్‌లో సెర్చ్ చేసో, లేకపోతే ఏదో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్ చేసో, ఎవరినో ఇన్ఫర్మేషన్ అడిగో అలా ఉన్నాయంతే. అంటే గూగుల్ ఇన్ఫర్మేషన్. కానీ ఎవరు వాళ్ళ యొక్క రియల్ టైమ్ అలాగే 100% కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చూడలేదు. సో, మన వాళ్ళందరి కోసం, మన తెలుగు వాళ్ళందరి కోసం, ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో, లేదంటే ఇంకా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఈ ఫోర్స్ ఎలా ఉంటుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 5 పాయింట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ ఒక పాయింటు. రెండోది పోస్టింగు అలాగే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది రెండో పాయింటు. మూడోది ప్రమోషన్స్ ఎలా ఉంటుంది. నాలుగోది ఫ్యామిలీస్‌కి ఛాన్స్ ఉంటుందా లేదా. లాస్ట్ అండ్ లీస్ట్ 5 క్యాంటీన్స్ గురించి వీటి గురించి. సో, ఇవే మేజర్‌గా అందరికి ఉండే డౌట్స్ అనమాట కోర్సుల్లో. సో, ఈ 5 పాయింట్లు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేనెప్పుడు ఇప్పటి వరకు ఏ వీడియోలోని అడగలేదు. సో, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ పాయింట్ ట్రైనింగ్ గురించి. సో, అందరికీ తెలిసినట్టే అన్ని ఫోర్సుల్లాగే బీఎస్ఎఫ్‌లో కూడా 11 మంత్స్ అంటే 44 వీక్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్‌గా. 44 మంత్స్ 44 వీక్స్. 44 వీక్స్‌లో ట్రైనింగ్‌లో 22 వీక్స్‌కి మిడ్ టర్మ్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్ మిడ్ టర్మ్ తర్వాత మళ్ళీ 22 వీక్స్ అనేది ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. 40 వీక్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ట్రైనింగ్ సెంటర్‌లు మొత్తం మన ఇండియాలో 10 ఉన్నాయన్నమాట. 10 ట్రైనింగ్ సెంటర్‌లు అనేవి బీఎస్ఎఫ్‌కి అండర్‌లో ఉన్నాయి. అవి 10 ట్రైనింగ్ సెంటర్‌లు ఎక్కడైనా రావచ్చు. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ శాతం బెంగుళూరు గాని, జమ్మూ గాని, కాశ్మీర్ గాని ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడే ఈ 3 ప్లేసుల్లో తెలుగు వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. సో, మార్చి 9న ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ అనేది మన రిపోర్టింగ్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో, ఈలోపు కాల్ లెటర్స్ వస్తే కాల్ లెటర్స్‌లో తెలుస్తుంది ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇచ్చారో మన తెలుగు వాళ్ళకనేది. సో, ఇది ట్రైనింగ్ గురించి క్లియర్ అయింది అనుకుంటున్నాను. పోస్టింగ్ మనకి మొత్తం 200 బెటాలియన్ వరకు మన బీఎస్ఎఫ్ ఉన్నాయి. ఏ బెటాలియన్‌లో మనకు పోస్టింగ్ రావచ్చు. ఆ బెటాలియన్, ఈ బెటాలియన్ అని లేదు. ఏ బెటాలియన్‌లోనూ మనకు పోస్టింగ్ రావచ్చు. వన్స్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత, మన డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, మొత్తం బీఎస్ఎఫ్ మెయిన్ రోల్ ఏంటంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 కంట్రీస్‌కి బోర్డర్ అంటారు కదా! ఇండియాకి బంగ్లాదేశ్ బోర్డర్ ఉంటుంది కదా! ఈ బోర్డర్ మొత్తాన్ని సెక్యూరిటీ అనమాట. బోర్డర్ సెక్యూరిటీ పేర్లోనే ఉంది కదా! సెక్యూర్ చేయడమే. సో, ఇప్పుడు ఏ ఏ స్టేట్స్‌లో డ్యూటీస్ ఎలా ఉంటాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి పాకిస్తాన్‌కి ఇండియాకి బోర్డర్ ఎక్కడెక్కడ ఉంది? గుజరాత్, రాజస్థాన్, అలాగే పంజాబ్, జమ్మూ, కాశ్మీర్. ఈ 5 స్టేట్స్‌తో పాకిస్తాన్ బోర్డర్ అయితే ఉందన్నమాట ఇండియాకి. సో, ఇక్కడ డ్యూటీస్ ఎలా ఉంటుందంటే, రిస్క్ అంటే మనకి ఇక్కడ ఫైర్ అంటే మన ఫుల్ ఫైర్ మనకి ఏదైనా మనం అంటే కౌంటర్ పార్ట్ అంటే పాకిస్తాన్ వాళ్ళే ఎవరైనా మనకు కనిపిస్తే బోర్డర్ దగ్గర మన దగ్గర దాటి మన ఏరియాలోకి వస్తే వాళ్ళని ఫైర్ చేయడానికి ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకి సేఫ్టీ ఏంటంటే ఇక్కడ స్మగ్లింగ్‌లు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ రాజస్థాను, అలాగే గుజరాత్ ఈ ఏరియాలో స్మగ్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే బోర్డర్ దగ్గర బోర్డర్‌కి దగ్గరలో విలేజెస్ ఉన్నాయనుకో, అక్కడ స్మగ్లింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఈ రాజస్థాన్ అనే ఏరియా ఎలాంటిదంటే బోర్డర్‌కి 100 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ దగ్గర వరకు విలేజెస్ ఏముండవు. సో, ఇక్కడ స్మగ్లింగ్ అనేది ఏముండదు. చాలా ప్రశాంతంగా డ్యూటీస్ ఉంటుంది రాజస్థాన్‌లో. ఇక్కడ రాజస్థాన్‌లో డ్యూటీస్ ఎలా ఉంటాయంటే 6/6 ఖచ్చితంగా. నైట్ 6 అవర్స్ ఉంటుంది. పగలు 6 అవర్స్ ఉంటుంది. చాలా మంది అన్నారు స్టాండింగ్ నేను ఇప్పుడే రీసెంట్‌గా చెప్పినాను. నిన్న ఒక వీడియో చూసాను. 6 అవర్స్ నించొనే ఉండాలి. 6 అవర్స్ చాలా కష్టంగా ఉంటాయి. హార్డ్‌గా ఉంటాయి డ్యూటీస్. అలా ఏముండదు. ఎవరు భయపడకండి. ఆ వీడియోస్ చూసి రావాలా వద్దా అని టెన్షన్ పెట్టుకోవద్దు. అంత ఏం కాదు. చాలా డ్యూటీస్ అనేవి అక్కడ మనం ఏం కష్టపడక్కర్లేదు. జస్ట్ ఆరామ్సే కూర్చోవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఏవైనా మన కంటికి కనిపించి ఏవైనా కౌంటర్ పార్ట్‌లో ఏమైనా మూవ్‌మెంట్స్ ఉంటే దాన్ని నోట్ చేయడం, మన పై ఆఫీసర్స్‌కి ఇన్ఫార్మ్ చేయడం అంతే. అంతకంటే ఇంకేం ఉండదు డ్యూటీస్ పరంగా రాజస్థాన్‌లో. సో, జమ్మూ అలాగే అక్కడ కొంచెం మన లైఫ్ థ్రెటనింగ్ ఎక్కువుంటుంది. అంటే ఏమీ మరీ అంత కాదు. కాకపోతే కొంచెం అక్కడ అలర్ట్‌గా ఉండవలసిన విషయం అనమాట. మనకు తెలిసిందే కదా! సెన్సిటివ్ ఏరియాస్ అనమాట. సో, అక్కడ కూడా డ్యూటీస్ అలా ఉంటాయి 6/6. కానీ బెంగాల్ అనేది మొత్తం మారిపోద్దనమాట. వెస్ట్ బెంగాల్ అనేది బంగ్లాదేశ్‌తో బోర్డర్ మనకి. బంగ్లాదేశ్ బోర్డర్ వెస్ట్ బెంగాల్, త్రిపుర, అస్సాం
ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డ్యూటీకి మొత్తం కంప్లీట్గా మారిపోద్ది. ఇక్కడ ఎక్కువ 100% స్మగ్లింగ్. అంటే మన దేశంలో నుంచి ఆవులు కానీ, బంగారం, ఫోన్లు, ఏదైనా సరే మత్తు పదార్థాలని స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. అది కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సే డ్యూటీ అనమాట. స్మగ్లింగ్ జరగకుండా, మనకున్న ఫెన్సింగ్ కట్ అవ్వకుండా, ఇవన్నీ మనమే దాన్ని సెక్యూర్ చేయాలి, మనమే దాన్ని కాపాడాలి. అది వెస్ట్ బెంగాల్ కాడ అనమాట. సో వెస్ట్ బెంగాల్ డ్యూటీస్ కూడా 6/6 ఉంటాయి. కాకపోతే అక్కడ కొంచెం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు. అటు ఇటు తిరుగుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఎవరైనా బోర్డర్ దగ్గరికి వస్తున్నారా, స్మగ్లింగ్ చేస్తున్నారా, ఐటమ్స్ ఏదైనా చేస్తున్నారా, మన బోర్డర్ ఎవరైనా మన ఫెన్సింగ్ ఎవరైనా కట్ చేసేసి అటు వెళ్ళిపోతున్నారు, అవన్నీ కొంచెం ఎక్కువ అబ్జర్వేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే అది బంగ్లాదేశ్ బోర్డర్ కాడ. సో ఈ 2 బోర్డర్స్ గురించి, డ్యూటీస్ గురించి మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఎక్కడైనా ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే, ఒకవేళ స్ట్రెంత్ సరిపోతే BSF కూడా పంపిస్తారు. అలాగే ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయి, అక్కడ కూడా పంపిస్తారు. సో ఇవి డ్యూటీస్ పరంగా. ఇంకొక విషయం చెప్పాలంటే ముందు పాయింట్లో ట్రైనింగ్ చాలా హార్డ్ నేను చెప్పాను కదా, నేను వీడియో చూసాను, అందులో కూడా చెప్తున్నారు చాలా హార్డ్ అని. హార్డ్ అనేది కాదు, ట్రైనింగ్ అది నాకంటుంది. ఆల్రెడీ మీరు జాబ్ సంపాదించినంత పోల్చుకుంటే చాలా తక్కువ. ట్రైనింగ్ మరీ మన ప్రాణాలు పోయే అంత అయితే ఉండదు, ఉంటుంది. నార్మల్ మనం చేసేదానికంటా కొంచెం ఎక్కువ చేస్తే కష్టంగానే ఉంటుంది. సో కొన్ని రోజులు, 1 నెలలో 2 నెలలు కష్టపడిన తర్వాత ఆటోమేటిక్గా మనకి దానికి ఆ టైం టేబుల్కి, ఆ యొక్క కష్టానికి అలవాటు అయిపోతుంది. మనకు అప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్గానే ఉంటుంది. కొంతమందికి ట్రైనింగ్ మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది, ట్రైనింగ్ హార్డ్ ఈజీ అది. సో అది ట్రైనింగ్. ఆల్రెడీ ట్రైనింగ్ గురించి అయిపోయింది, డ్యూటీస్ గురించి చెప్పేసాను. 2 అర్థమైంది అనుకుంటాను. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ క్వార్టర్స్ గురించి. చాలా మంది అడుగుతున్నారు ఫ్యామిలీ క్వార్టర్స్ అని. నేను ఉన్న నిజం చెప్తాను. వన్స్ మీరు జాబ్ వచ్చి ఇక్కడికి వచ్చాక, మీ మ్యారేజ్ అయిన తర్వాత, మీకు ఫ్యామిలీ క్వార్టర్స్ ఇస్తానన్నా మీరు ఫ్యామిలీని తేవడానికి అక్కడ ఆలోచిస్తారు. ఎక్కడైనా కదా, ఏ ఫోర్స్లోనైనా సరే మీకు ఫ్యామిలీ క్వార్టర్స్ ఇస్తానన్నా ఫ్యామిలీ పట్టుకెళ్ళడానికి కాల్క్యులేషన్స్ అలా ఉంటాయి. ఇక్కడ పెట్టి మీరు ఏదో పెద్ద సాధించేస్తాను అనుకుంటున్నారు, కానీ నేను సాధించలేరు. సో అయినా సరే మీరు అడుగుతున్నారు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా చెప్తున్నాను. ఫ్యామిలీ క్వార్టర్స్కి కొంతమంది 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలా, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలా, 10 years అలా ఏం లేదు. మీరు వన్స్ బెటాలియన్లో పోస్టింగ్ వచ్చిన తర్వాత 1 month తర్వాత కూడా మీకు ఫ్యామిలీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 year తర్వాత అవకాశం, ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అది మీ ఇష్టం. ఇక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది BSFలో ఆల్మోస్ట్ ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి, ఏ లొకేషన్లోనైనా సరే. సో మేజర్లీ రాజస్థాన్, అలానే ఎక్కువ రాజస్థాన్లో ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది BSFకి. అలాగే వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాలో కూడా ఉంటాయి, కానీ అంత కాదు. పర్వాలేదు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఫ్యామిలీ క్వార్టర్స్ కాడ. సో ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. దీనికి పర్టికులర్గా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఏమీ అవసరం లేదు. సో ఇది అయ్యింది, ఫ్యామిలీ క్వార్టర్స్ క్లియర్ అయింది, ట్రైనింగ్ క్లియర్ అయింది, జాబ్ డ్యూటీస్ అదే వర్కింగ్ అవర్స్ క్లియర్ అయ్యాయి. నెక్స్ట్ క్యాంటీన్ గురించి అడుగుతున్నారు. క్యాంటీన్ అనేది ఇప్పుడు మొత్తం వచ్చి కేబీకి అని, అంటే ఏ క్యాంటీన్ అయినా సరే మనం తీసుకోవచ్చు. CAPF సంబంధించి ఏ ఫోర్స్ కైనా, ఎక్కడైనా మన వైజాగ్లో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో దానికి ఇబ్బంది లేదు. మళ్ళీ నేను ఒక వీడియో చూసినాను కదా, మన వైజాగ్లో వైన్ ఇస్తారు, అక్కడ ఇస్తారు, ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ BSF మన ఆంధ్రాలో వైన్ ఇవ్వట్లేదు. ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. 1 year 1.5 year ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు ట్రైనింగ్ అయ్యే టయానికి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైన్, అలాగే క్యాంటీన్ కూడా ఎక్కువగా వచ్చే అవైలబిలిటీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా 100% ఉన్నాయి. క్యాంటీన్ గురించి అయింది, ట్రైనింగ్ అయింది, జాబ్ టైమింగ్స్ అయింది, తర్వాత ఫ్యామిలీ క్వార్టర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ప్రమోషన్స్ గురించి చెప్పాలి. ప్రమోషన్స్ అనేది అసలు ఆ మాటే మర్చిపోండి. ప్రమోషన్స్ సంబంధం ఇదేనే కాదు, ఏ జాబ్లోనైనా మీ శాలరీకి ప్రమోషన్కి ఎటువంటి సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ప్రమోషన్ వచ్చితే శాలరీ మారిపోద్ది అలా ఏముండదు, శాలరీ పెరిగిపోతూ ఉంటుంది. ప్రమోషన్స్ ఏ పోస్ట్లోనైనా మీ శాలరీ ముందు పెరుగుతుంది, ప్రమోషన్స్ తర్వాత వస్తాయి. సో ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుద్దని అపోహ మాత్రం తీసేయండి బ్రెయిన్లో నుంచి. BSFలో ప్రమోషన్స్ అయితే 20 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాలు పైన తర్వాతే మనం సిటీ నుంచి హవాల్దారికి వెళ్తాం అనమాట. సో 20 సంవత్సరాలు చేసిన తర్వాత నువ్వు హవాల్దార్ అయ్యి ఇంకెన్ని సంవత్సరాలు వర్క్ చేస్తావు? 20 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ. సో 20 years లోపు మీరు సెటిల్ అవ్వడానికి చూడండి. 20 years వన్స్ సెటిల్ అయిన తర్వాత జాబ్ రిజైన్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ మంది ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రమోషన్స్ గురించి టెన్షన్ వద్దు, ప్రమోషన్స్ గురించి ఆలోచించే థాట్ మర్చిపోండి. సో ప్రమోషన్స్ గురించి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. క్యాంటీన్ గురించి అర్థమైంది, ప్రమోషన్ ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మధ్యాహ్నం కానీ లేదంటే కాసేపు ఉన్నా కానీ లైవ్ చేస్తాను. లైవ్లోకి రండి, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి, నేను వెంటనే అక్కడ రిప్లై ఇస్తాను. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డిఫెన్స్ వరకు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ఈజీగా ఎలాగ కొంచెం మనం తక్కువ టైంలో ఎగ్జామ్ క్రాక్ చేయడానికి వేస్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మన ఛానల్లో వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.